ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది కెరీర్ కి? ఎందుకంటే చూసీకి వెళ్తున్నావు, సెలెక్ట్ వెళ్తున్నావు కాబట్టి ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఒక పెద్ద విండో ఆఫ్ ఆపర్చునిటీ నాకు ఓపెన్ అవుతుంది అని నాకు చాలా బలంగా నమ్ముతున్నాను సార్. ఇది ఓహో, ఏ అమ్మాయిని ఇలా కూడా మనం మన సినిమాలో వీ కెన్ కాస్ట్ అని ఒక పెద్ద డోర్ ఓపెన్ అవుతుంది అని ఒక నమ్మకం. అదేంటి ఎట్లా అని చెప్పలేదు. స్టార్టింగ్ లో మొన్న ఈ మధ్యన ఒకటి బోల్డ్ డైలాగ్స్ తో కొన్ని రీల్స్ వస్తున్నాయి. మరి ఆ టైంలో అన్ని చూసికి వెళ్ళినప్పుడు అటువంటి క్యారెక్టర్స్ ఎందుకు చేసుకున్నాం? మధ్యలో ఒక సినిమా ఒకటి చేసినట్టున్నారు, 4 అమ్మాయిలతో ఉన్నది ఒకటి. అచ్చా అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం అన్ని చాలా హ్యాట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది సార్. అప్పుడే మజా లైఫ్ లో. నేను యాక్టర్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా ధన్యా బాలకృష్ణ అనే క్యారెక్టర్ బయట రాకూడదు. ధన్యా బాలకృష్ణ హ్యాస్ టు టేక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్సైడ్ మీ అండ్ పోర్ట్రే. అందులో ఒక కిక్కే వేరు కదా, ఆ కిక్కే వేరు. అదే అది కొన్ని యూత్ కి, కొన్ని పెద్దవాళ్ళకి, కొంచెం పిల్లలకి, ఐఎమ్ ఎవ్రీవేర్. ఏంటి ఫైనల్ గా ఈ క్వశ్చన్ అడగకుండా కన్క్లూడ్ చేయలేము. చిరంజీవి గారి మదర్ పర్టికులర్ గా ఏంటి అంజనాదేవి గారికి మీకు ఉన్నది ఏంటి? ఎందుకంటే ఒకసారి చెప్పారు. అంటే అంజనాదేవి గారు, అంజనమ్మ గారు ఇప్పటి నుంచి కాదు, మొగల్ రేకులో అప్పటి నుంచి ఆమెతో ఒక బాండ్, ఒక స్పెషల్ బాండ్. అంటే చెప్తున్నాను, ఆమె గురించి మాట్లాడబుద్ధి కాదు, ఎందుకంటే నాకు ఎక్కువ వర్డ్స్ కంటే ఎక్కువ ఎమోషన్ ఉంటుంది ఆమెతో. అండ్ ఒక మంచి ఉద్దేశంతో, అంటే అంటే టీజర్ రిలీజ్ చేసే ఉద్దేశం ఎప్పుడంటే ఎందుకు వచ్చిందంటే, మన పేరెంట్స్ తర్వాత అంత ప్యూర్గా నా టీజర్ని ఎవరు రిలీజ్ చేయకపోవచ్చు, అంత ప్యూర్గా రిలీజ్ చేసిన వ్యక్తి అంజనమ్మ గారు. సో అక్కడ నుంచి నాకు ఎనర్జీ, చాలా ఎక్కువ ఎనర్జీ వచ్చింది. అండ్ టీజర్ రిలీజ్ చేసే ముందు నేను అడగాల వద్దా అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. ఎందుకంటే అంజనమ్మ గారు చేయగలరు అంటే, మాట్లాడడం వేరు, అడిగితే అంటే అంటే ఎప్పుడు తను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి టీజర్ రిలీజ్ చేయడం కానీ ట్రయల్ చేయలేదు. అదే కానీ నాకు చేయించాలని అమ్మతో చాలా ఆలోచించి అడిగాను. అడిగితే నేను చేస్తాను అన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. అప్పటి నుంచి 100 తెలిసింది ఫ్రాంక్గా చెప్పాలంటే.